కాల్స్ కూడా చాలా హెవీగా వస్తున్నాయి కాబట్టి రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అందరికి మళ్ళొకసారి. ఈ మోడల్ వచ్చేసి మనకు 38,000 రూపాయలకి 3 HP 3 ఫేజ్ మోటార్తో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా దీంట్లో 3 HP సింగిల్ ఫేజ్ మోటార్ కావాలనుకున్న వాళ్ళకి 42,000 రూపాయలు అవుతుంది. మేకలు పెట్టే ప్లాన్ ఉంది, NLM స్కీమ్ పెట్టాలనుకుంటున్నాము. అట్లాంటి వాళ్ళ కోసమే మీ స్పెషల్గా ఈ మిషన్ అనేది లాంచ్ చేస్తాం మనము. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి SNR ఆగ్రోఇండస్ట్రీ షాద్నగర్ బైపాస్ దగ్గరలో ఉన్నామండి. సో మనము గత 1 year నుంచి కూడా వీడియోలు చేస్తున్నాము. రైతుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అవునే అన్న, వర్కింగ్ కూడా బాగానే ఉంది. చాలా మంది కూడా రైతులు తెలియడం జరిగింది. చూసుకోవచ్చు మన ముందు ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ చాప్ కట్టర్స్ ఉన్నాయి. సో ప్రైస్ ఎంత ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి, సర్వీస్ కానీ, సో ఇలాంటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాము. అన్నగారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఈరోజు చూసుకోవచ్చు, మనం మన దగ్గర ఉన్న మోడల్స్ అన్ని డిస్ప్లేలో పెట్టడం జరిగింది. దీంతో పాటు మనకు పెద్ద చాప్ కట్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ చిన్న చాప్ కట్టర్ దగ్గర నుంచి చూద్దాం. చాలా మంది కూడా మీ అడ్రస్ అడుగుతున్నారు. ఇప్పటికి ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్? మనది చాలా మందికి డౌట్ ఉంది, ఎస్పెషల్లీ మనకి ఏపీ నుంచి చేసే వాళ్ళు ఎక్కడ సార్ అని అడుగుతున్నారు. మనది షాద్నగర్ పట్టణము, హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మనది. సో మనకి బెంగళూరు టు హైదరాబాద్ టు బెంగళూరు హైవేకే ఉంటుంది మన షాపు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, SNR ఆగ్రోఇండస్ట్రీ అని ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టినా కూడా SNR ఆగ్రోఇండస్ట్రీ అని కొడితే మన లొకేషన్ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ మాకు లొకేషన్ పంపించండి అని మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మా వాట్సాప్ నెంబర్కి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. మా ప్రోడక్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. మీరు మా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు మనకి. ఓకే. సో దీంతో పాటు మనకి చాలా మంది సమ్మర్లో గడ్డి అనేది బాగా వేపుగా పెరిగిపోయి బాగా ముదిరిపోయినప్పుడు మనకి పశువులు అనేది తినడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మరి చిన్న సన్నకారు ఫార్మర్ నుంచి పెద్ద ఫార్మర్స్ వరకు ఆవులు ఎంత ముఖ్యమో డైరీ ఫామ్లో చాప్ కట్టర్ కూడా అంతే ముఖ్యం మనకి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫామ్లో చాప్ కట్టర్ అనేది ఉండాలి. చిన్నదా పెద్దదా మీ దగ్గర ఉన్న పశువుల సంఖ్యను బట్టి మీరు తీసుకోవచ్చు. సో చాలామంది మినీ చాప్ కట్టర్స్ ఉంటాయి అడుగుతుంటారు. చాలామంది మినీ చాప్ కట్టర్స్లో మనకు 3 వెరైటీస్ ఉంటాయి. ఈ మినీ చాప్ కట్టర్స్ అనేది ఓన్లీ పచ్చిగడ్డి కొట్టడానికి మాత్రం సూపర్ పనిచేస్తుంది. అది కూడా లేతగా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఏ దాంట్లో అయినా ఒకవేళ ఇంత లావు ముదిరిన తర్వాత బాగా 8 ఫీట్లు 10 ఫీట్లు ముదిరిన తర్వాత దీంట్లో కటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్స్కి. సో మీరు కొనే ముందే మీ పర్పస్ ఏంటి, మీరు డ్రై కొట్టుకుంటారా, ఓన్లీ పచ్చిది లేత ఉన్నప్పుడు కట్ చేసుకుంటారా అనేది చూస్ చేసుకొని తీసుకోవాలి. మనకి నాకు కూడా ఫామ్ ఉంది. మనకు ఒక 40 ఆవులు ఉన్నాయి. రోజుకు 250 లీటర్లు పాలు అవుతాయి. సో నాకు నా ఫామ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, ఈ మినీ చాప్ కట్టర్ కంటే కూడా ఈ మోడల్ ట్రెడిషనల్ మోడల్ తీసుకోవడం ఉంటాం. సో దీంట్లో ఏంటంటే ఒరిగడ్డి కట్ చేసుకోవచ్చు, మక్క సొప్ప, ఎండు సొప్ప ఏదైనా కటింగ్ చేసుకోవచ్చు. మనకి ఈ ప్రైస్ ఎంత ఉన్నాయి? ఈ మినీ చాప్ కట్టర్లు వచ్చేసి మనకి 20,000 నుంచి 26,000 వరకు ఉన్నాయి. మనకి 3 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. 4 బ్లేడ్ వచ్చేసేమో 20-22,000 మధ్యలో ఉంది. ఈ 5 బ్లేడ్ వచ్చేసేమో 24,000 నుంచి 26,000 మధ్యలో ఉంది. ఇది 5 బ్లేడ్ కన్వేయర్ బెల్ట్ తో వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి 25,000 రూపాయలకు 27,000 నుంచి 27,000 మధ్యలో ఉంది. అంటే సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ మోటార్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో మనకి దీని తర్వాత ఈ మోడల్ తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చాప్ కట్టర్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు అంతగా? సో డైరీ ఫామ్ అనేది అవన్నీ పౌడర్ కోటింగ్ వస్తాయి, చూడడానికి చాలా బాగా ఐ క్యాచింగ్ ఉంటాయి. కాబట్టి కస్టమర్ చూడడానికి చాలా బాగుంది అని అనుకుంటారు. అది ఒక 2-3 years వాడిన కస్టమర్ ఖచ్చితంగా అది పక్కన పెట్టేసి పెద్ద చాప్ కట్టర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే మినీ చాప్ కట్టర్ తీసుకుంటున్నారో 2 years వాడిన వాళ్ళు నా దగ్గర రండి ఛాలెంజింగ్ గా. అన్న నేను 3 years నుంచి వాడుతున్నా, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పకుండా నేను ఛాలెంజింగ్ గా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తా. సో దాంట్లో తప్పని చెప్పట్లేదు. అంటే కొంతమంది బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, తర్వాత దీనివల్ల ఏమైతుందంటే ఈజీ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కానీ లైఫ్ అనేది రాదు మనకి. లైఫ్ అనేది ఎక్కువ రాదు. ఇది మోడల్ ఏమవుతుంది అంటే మనకి ఎంత లైఫ్ అనేది మనకి ఒక 5 సంవత్సరాల వరకైనా కూడా హ్యాపీగా నడుస్తుంది. మనకి ఏమైనా పోయినా కూడా బ్లేడ్లు వేసుకోవచ్చు. ఇంకోటి దీని స్పేర్ పార్ట్స్ కూడా ఎక్కడైనా దొరుకుతాయి. దాని స్పేర్ పార్ట్స్ మొత్తం దొరకడం కష్టం. సో మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. మీ దగ్గర ఏమైనా పాత చాప్ కట్టర్ సంబంధించి సర్వీస్ కానీ తర్వాత స్పేర్ పార్ట్స్ కావాలని కూడా మాకు పింగ్ చేస్తే ఆ ఫోటోలు పెడితే మన దగ్గర ఉంటే పంపించేస్తాం. లేకపోతే కూడా 2-3 రోజుల్లో అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ చాప్ కట్టర్ విషయానికి వచ్చేస్తే మనకి ఈ ట్రెడిషనల్ మోడల్లో దీంట్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి మనకి. ఈ వీల్ టైప్ లో ఇది వచ్చేసేమో డౌన్ మోటార్ ఉంటుంది, దీనికి మోటార్ కింద వస్తుంది. సో ఇంకొకటి సైడ్ కి వస్తుంది మోటార్. సో ఈ డౌన్ మోటార్ వచ్చేసేమో మన 28,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 3 HP 3 ఫేజ్ మోటార్ తోటి 28,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదే దీంట్లో సైడ్ మోటార్ అయితే కనుక మనకి 26,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ కి. 3 HP 3 ఫేజ్ మోటార్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్న వీడియోలో ఒక రేట్ చెప్తున్నావు, వీడికి వచ్చినా ఇంకో రేట్ చెప్తున్నావు. అట్లాంటి ఏమి ఉండదు. మీకు వీడియోలో ఏదైతే రేట్ ఉంటుందో అది ఒక క్లిప్ మీరు వీడియో తీసుకొని రండి, నాకు చూపించండి, అదే రేట్కి మీకు ఇచ్చేస్తాను. ఒకవేళ 3 HP సింగిల్ ఫేజ్ మోటార్ కావాలంటే మాత్రం మోటార్ కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. కాబట్టి డిపెండ్స్ ఆన్, మీకు సింగిల్ ఫేజ్ మోటార్ కావాలంటే మాత్రం ఇంకొక 2,000 అదనంగా పెట్టాల్సి వస్తుంది. దీనికి క్రాంప్టన్ మోటార్ క్రాంప్టన్ కాదు, మన అన్ని SNR ఆగ్రో అని వస్తాయి మోటార్. మన బ్రాండింగ్ పైన ఉంటాయి. 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అన్కండిషనల్ గ్యారంటీ కాదు, గ్యారంటీ. ఇప్పుడు క్రాంప్టన్ ఇస్తే అదని పాడైపోయింది అనుకోండి, మళ్ళీ నేను సర్వీస్ సెంటర్కి కంప్లైంట్ బుక్ చేసి
అక్కడికి పంపించి చేపేయడానికి 4-5 డేస్ పడుతుంది మనకి. ఓకే ఆ 4-5 డేస్ వరకు కస్టమర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కస్టమర్ ఈరోజు మిషన్ పాడైంది అంటే, మోటార్ కాలిపోయింది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మోటార్ రీప్లేస్ చేసుకునే విధంగా ఉండాలి. దానికోసం అని చెప్పి మనం ఒక క్రాంప్టన్ లాంటి కంపెనీతో టైఅప్ అయ్యి మన ఓన్ బ్రాండింగ్ పైన ఇస్తున్నాము. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తాము. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు, హ్యాపీగా పనిచేస్తుంది మీకు. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇది గేర్ మోడల్. చాలా మంది ఏమంటే బ్లోయర్ టైప్ కావాలి నాకు, ఇట్లా గేర్ మోడల్ ఉండాలి, రివర్స్ ఫార్వర్డ్ గేర్ ఉండాలి, బ్లోయర్లు పోవాలి, సైడ్లకు రావాలి అని అంటారు. సో ఇది వచ్చేసి బ్లోయర్ మోడల్. ఇది మనకి 6 mm బ్లేడ్స్ వస్తాయి దీనికి. పూజారి బ్లేడ్స్ ఇస్తాం మనము, సింగిల్ చైన్తో రన్ అవుతుంది. ఈ మోడల్ వచ్చేసి మనం 38,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇది ప్లేట్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, ఫ్యాన్స్ కూడా దీనికే వస్తాయి మనకి. ఈ మోడల్ వచ్చేసి మనం 38,000 రూపాయలకి 3 HP 3 phase మోటార్తో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా దీంట్లో 3 HP సింగిల్ ఫేజ్ మోటార్ కావాలనుకున్న వాళ్ళకి 42,000 రూపాయలు అవుతుంది. దీనికి 4,000 రూపాయలు అదనంగా పెట్టాలి. ఎందుకంటే 5 HPకి ఏదైతే సింగిల్ ఫేజ్ మోటార్ వేస్తామో దీన్ని కూడా అదే మోటార్ వేసేయాల్సి వస్తుంది. ఎందుకంటే లోడ్ ఎంత పెట్టినా గుంజాలి. దీంట్లో ఒట్టి గడ్డికి, పచ్చి గడ్డి, ఎండు మేత, తర్వాత నీకు సొప్ప కానీ ఏదైనా పెట్టుకున్నా కూడా హ్యాపీగా కట్ అయిపోతుంది మనకి. ఇది చిన్న సన్నకారు రైతులకు ఈజీగా ఉంటుంది. ఇది సింగిల్ ఫేజ్లో అయితే 42,000, 3 phase అయితే 38,000కి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మోడల్ వచ్చేసి 3 phase మనకి 3 blade చాలా హెవీగా ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇది ఎక్కువ సేల్ అవుతుంది. ఇది మన దగ్గర రన్నింగ్ ఐటమ్ చాలా అంటే ఇదే ఉంటుంది. సన్న అంటే ఒక 15 పశువులు ఉన్న వాళ్ళకి ఇది హ్యాపీగా పనిచేస్తుంది. ఇది 10 లోపల ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఒకవేళ అది కూడా మనకి కొంతమంది ఏంటంటే కుట్టుకోవడం అంత లేట్గా కట్ అవుతుంది, కాకపోతే కటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీంట్లో. సో మనకి ఇది 10 నుంచి 15 పశువులు ఉన్న వాళ్ళకి కూడా ఇది కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. దాని తర్వాత ఇది వాడుకోవచ్చు. దీని తర్వాత మనకి 15 పశువులు ఉన్నాయి, 20 పశువుల వరకు మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ 3 HP తీసుకుంటే సూటబుల్ మనకి. దీంట్లో 8 mm బ్లేడ్స్ ఇస్తాము. సేమ్ 5 HP డిజైన్ ఉంటుంది దీంట్లో. 5 HP ఎందుకంటే ఇంతకుముందు చాలా చిన్నగా ఇస్తుండే, ఆ డిజైన్ దీనికి ఇస్తుండే. అట్లా ఇవ్వద్దు, కస్టమర్కి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో 3 bearings పైన చాలా హెవీ యూనివర్సల్స్ వస్తాయి దీనికి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ జాయింట్స్ కూడా చాలా హెవీ ఉంటాయి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే. దీంతో పాటు మనకి 8 mm బ్లేడ్స్, 3 blades వస్తాయి మనకి. ఇట్లా ఫ్యాన్స్ సపరేట్ ఉంటాయి. సో తర్వాత రోలర్స్ కూడా గడ్డి లాక్కోవడానికి ఈజీగా ఉండే విధంగా మనకు 3 rollers ఇవ్వడం జరిగింది దీనికి. సో మనం గత 1 year నుంచి కూడా చేస్తున్నాం. చాలా మంది రైతుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. మంచి రెస్పాన్స్ బ్రాండ్ అంటే SNR అని చాలా మంది అంటున్నారు. మనకు దగ్గర 2000 చాప్ కట్టర్లు ఇచ్చాం సురేష్ గారు ఈ లాస్ట్ 2 years లో. చాలా మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్ దగ్గర. ఇప్పటి కూడా రోజుకు ఒక 3 నుంచి 4 చాప్ కట్టర్లు డిస్పాచ్ అయితే మనకి ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ. కస్టమర్ చాలా మంది ఏంటంటే ఏపీకి వేస్తారా ఎట్లా వేస్తారా అనేది మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. మనం చాలా ఇప్పుడు ఆల్రెడీ మీ పక్కన తీసుకున్న వాళ్ళని అడగండి, మా సర్వీస్ ఎట్లుంది, మాకు మాట్లాడే విధానం ఎలా ఉంది, తర్వాత పంపే విధానం ఎలా ఉంది, మీకు పేమెంట్ వేస్తే మిషన్ వస్తుందా రాదనే భయం కూడా అవసరం లేదు మనకి. సో ఇన్ కేస్ అట్లా భయం ఉన్న వాళ్ళని డైరెక్ట్ మా స్టోర్కి విజిట్ చేయమంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కస్టమర్ మా ముందుకు వస్తేనే కస్టమర్ యొక్క మనకి ఆయన క్వశ్చన్స్ కానీ మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. వాళ్ళు మిషన్ కూడా చూస్తే సాటిస్ఫై అవుతారు, వాళ్ళు కళ్ళతో చూస్తే. వాళ్ళ సందేహాలు కూడా మీరు నివృత్తి చేస్తారు. ఇది కూడా బ్లోయర్ టైప్ అంటారు, 3 HP మోడల్ ఇది. ఓకే, దీంట్లో అప్పర్ కూడా ఉంటారు. దీనికి ఈ సైడ్ బ్లోయర్స్ అంటారు, జెడ్ మోడల్ ఇది. ఈ లెఫ్ట్ రైట్ బ్లోయర్స్ వస్తాయి మనకి దీనికి. సో దీంట్లో కాకపోతే దీంట్లో హెవీగా యూనివర్సల్స్ వస్తాయి దీంట్లో. దీనికి 3 HP 3 phase మోటార్ వస్తుంది, 46,000 రూపాయలకి ఇస్తున్నాము. ఒకవేళ 3 HPలో సింగిల్ ఫేజ్ మోటార్ కావాలంటే 50,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇది మనకి. సో దీంట్లో ఇది 5 HP మోడల్. ఇది 5 HPలో 3 blade వస్తుంది మనకి. ఇదేంటంటే దీని సేమ్ ఇదే మోడల్, ఈ 2 సేమ్ ఉంటాయి. ప్లేట్ సైజ్ ఒకటి హెవీ వస్తుంది మనకి. ఈ బేరింగ్ షాఫ్ట్ హెవీ ఉంటుంది. బేరింగ్ 3 బేరింగ్లు వస్తాయి మనకి. సో ఇది 3 బ్లేడ్లు వస్తాయి. 5 HPలో 3 blade మోడల్ ఇది. ఓకే, సో ఇది కూడా మనకి సైడ్ బ్లోయర్స్ 2 లెఫ్ట్ రైట్ బ్లోయర్స్ వస్తాయి. దీనికి కూడా గడ్డి లాక్కోవడానికి 3 rollers ఉంటాయి. గడ్డి అనేది సునాయాసంగా లోపలికి ఈజీగా లాక్కుంటుంది మనకి. సో దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇది 5 HP. ఇది 5 HPలో 3 phase మోటార్ వస్తుంది మనకి. 55,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్ ఫేజ్లో కావాలనుకున్న వాళ్ళకి 59,000కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చాలా మంది ఏమంటారంటే మాకు గొర్రెలు మేకలు పెట్టే ప్లాన్ ఉంది, NLM స్కీమ్ పెట్టాలనుకుంటున్నాము. అట్లాంటి వాళ్ళ కోసమే మీ స్పెషల్గా ఈ మిషన్ అనేది లాంచ్ చేస్తాం మనము. ఇదేంటంటే ఎలివేటెడ్ సెట్స్ పెట్టే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 10 feet హైట్లో పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం దీనికి ఎక్స్టెన్షన్, బ్లోయర్ ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది మనకి. అంటే 2 feet ఇంకో బ్లోయర్ పెట్టుకొని కొంచెం హైట్ కొట్టుకోవడానికి. ఇదేంటంటే చాలా హెవీ ఉంటుంది మిషన్. మనం 5 HP 4 blade అంటారు దీన్ని. ఈ ప్లేట్ విడత కానీ, ఈ ఛానల్స్ విడత కానీ, ఈ ఛానల్స్ మందం కానీ, బ్లేడ్లు కానీ, తర్వాత యూనివర్సల్స్, ఈ షాఫ్ట్ సైజు కానీ, తర్వాత డిజైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి. ఎక్కడ ఏం 1% కూడా తేడా లేకుండా హై క్వాలిటీ డిజైన్ ఉంటుంది మనకి. ఈ మెటల్ షీట్ మెటల్ కూడా చాలా బాగుంటుంది మనకి. హెవీ గేజ్లో వస్తుంది మనకి, అంత హెవీ ఉంటుంది మిషన్. ఇది 5 HP 4 bladeలో. ఇది 5 HP మోటార్తో రన్ అవుతుంది. లేదంటే 5 HP సింగిల్ ఫేజ్ మోటార్లో వేసుకోవాలి. సింగిల్ ఫేజ్లో కూడా రన్ అవుతానా?
సింగిల్ ఫేజ్ లో ఒక 2 మోటార్ 5 HP లో 2 మోటార్లు ఇచ్చాం ట్రయల్ కోసం, బాగానే నడుస్తుంది. సో మనకి 5 HP లో సింగిల్ ఫేజ్ లో కావాలన్నా కూడా ఈ మోడల్ వరకు ఇస్తాం. మళ్ళీ దీని నెక్స్ట్ మోడల్ నుంచి సింగిల్ ఫేజ్ అనేది వర్క్ అవ్వదు. సో ఇది వచ్చేసి 5 HP 3 ఫేజ్ మోటార్ తో అయితే మనకి 65,000కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్ ఫేజ్ మోటార్ కావాలనుకుంటే మనకి 70,000 అవుతుంది మనకి. చాలా మంది రైతులు ఏంటంటే గింతగానం ప్రైస్ పెట్టడం ఎందుకు, ఉత్తా ఇట్లా కట్ చేసి వేద్దామని చాలా. సో ఇదే ఈ ప్రైస్ అనుకుంటే సర్దార్, ఈ మోడల్ లో సర్దార్ కావాలంటే ₹1,00,000 పెట్టాల్సి వస్తుంది మనకి. సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, పనితనం కూడా రెండు సేమ్ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే కొంతమంది నాకు సర్దారే కావాలని కొంతమంది ప్రిఫర్ చేస్తారు. సర్దార్ కావాల్సిన వాళ్ళకి బుకింగ్ చేసి 15 days బుకింగ్ టైం తీసుకొని మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సర్దార్ అవసరం లేదని మేము చెప్తాం, ఈ రెండు పక్క పక్కన పెట్టి డెమో ఇవ్వమన్నా కూడా ఇస్తాం మనము. మీకు దేంట్లో ఇంత 1% కూడా తేడా లేకుండా హ్యాపీగా పనిచేస్తుంది మనకి. సో 5 HP 3 బ్లేడ్ కావచ్చు, తర్వాత 4 బ్లేడ్ కావచ్చు. ఇట్లా మనకి ఇది టాప్ బ్లోయర్ వస్తుంది, మనకి పైనకెళ్ళి వస్తుంది, తర్వాత కిందకెళ్ళి కూడా ఉంటుంది మనకి. 2 బ్లోయర్లు వస్తాయి మనకి. సో ఈ మోడల్ వచ్చేసి మనకు ₹65,000 ఇవ్వడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. చాలా మంది ఏమంటున్నారంటే వచ్చిన కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేసి అన్నా నువ్వు 65,000 చెప్పినావు, 65,000 అని అంటున్నారు. నేను ఫోన్ లోనే ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాను. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 63,000కి ఇవ్వడం జరుగుతుంది. సో వీడికి వచ్చిన తర్వాత అన్నా నువ్వు 63,000 వీడియోలో చెప్పినావు కదా ఇంకా లేదంటే, ఇంకా ఆల్రెడీ రేట్లు అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. చాప్ కట్టల రేట్లు పెరిగినాయి, మోటార్ల రేట్లు పెరిగినాయి, ట్రాన్స్పోర్టేషన్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ పెరిగినా కూడా మేము పాత రేట్లకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కస్టమర్లను ఇబ్బంది పెట్టొద్దు ఈ సమ్మర్లో అనే ఉద్దేశంతో మాత్రమే అదే రేట్లకు ఇవ్వడం జరుగుతుంది. చెప్పలేం, ఇంకా ఫ్యూచర్లో భారీ వేరియేషన్ వచ్చినా మేము కూడా పెంచాల్సి వస్తుంది, పెంచుతాం తప్పకుండా. సో ఇది వచ్చేసి 5 HP 4 బ్లేడ్ మోడల్. ఇది దీని తర్వాత మోడల్ వచ్చేసి లిఫ్ట్ మోడల్ అంటారు ఇది. సో ఇది ఏంటంటే మినీ ట్రాక్టర్ కూడా రన్ అయ్యే విధంగా కస్టమర్స్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్లోకి తీసుకెళ్ళి డైరెక్ట్ అక్కడే షాపింగ్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి లోకల్లో మనకి కరెంట్ పోతుంది చాలా మందికి. ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చే సమయం అయింది కాబట్టి అప్పుడప్పుడు మన పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉండి కరెంట్ పోతుంది కాబట్టి ఆ కరెంట్ పోయిన సమయంలో కూడా షాపింగ్ చేసుకునే విధంగా ఇట్లా ట్రాక్టర్ అటాచ్మెంట్ ఇస్తాం మనము. మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తే పీటీఓ ఆప్షన్ కూడా, పీటీఓ ఇంక్లూడింగ్ పీటీఓతో సహా ఇది పీటీఓ ఆప్షన్ అంటారు దీన్ని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా ట్రాక్టర్ని సేమ్ మన కల్టివేటర్ తగిలించినట్టే తగిలించుకొని పీటీఓ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో మీరు ఇది కూడా లోపల చూడొచ్చు, చాలా హెవీ ఉంటుంది మనకి. ఇది 4 బ్లేడ్, ఇది 4 బ్లేడ్ వస్తుంది. దీనికి 7.5 HP మినిమం వేయాలి దీనికి, ఎందుకంటే మిషన్ అనేది చాలా హెవీ ఉంటుంది. సో షాఫ్ట్ హెవీ ఉంటుంది, తర్వాత ఈ బ్లేడ్లు కానీ యాంగిల్స్ కానీ చాలా అంటే చాలా హెవీ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఫైన్ ట్యూనింగ్ ఉంది, ఎక్కడ కూడా ఏం వెల్డింగ్లు అట్లాంటివి లేకుండా కంప్లీట్గా నట్ బోల్ట్ సిస్టమ్ వస్తుంది. చాలా మందికి డౌట్ ఉంది, సర్వీస్ ఎట్లా, ఇక్కడ నుంచి అక్కడికి వస్తావా నువ్వు, సర్వీస్ ఎట్లా చేస్తావు అనేసి డౌట్ ఉంది. నేను ఒకటే రైతులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సర్వీస్ పర్సన్ రావాల్సిన అవసరం మీకు రావద్దు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా బ్లేడ్లు అనేది 15 days ఒకసారి గ్రైండింగ్ చేసుకొని బ్లేడ్ సెట్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి ప్రాపర్గా. బ్లేడ్లు అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ చేసుకోకపోతే ఆ బ్లేడ్ వెళ్ళి మౌత్ పీస్ కలిగి మౌత్ పీస్ ఇరిగిపోవడం కానీ, లేకపోతే ఈ బ్లోయర్లు తగలడం కానీ ఇంకోటి డ్యామేజ్ అవుతుంది మనకి. సో ఎప్పుడైనా మీకు మిషన్ రన్నింగ్లో ఏదైనా సౌండ్ తేడా వచ్చినప్పుడు ఇమీడియట్గా మిషన్ ఆపేసుకొని కంప్లీట్గా ఓపెన్ చేసి ఎక్కడ లూజ్ అయింది ఏమైందని చూసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పటివరకు ఇచ్చిన 2,000 చాప్ కట్టర్లో ఒక 100 చాప్ కట్టర్ల వరకు రిపేర్ వచ్చినాయి. అవి కూడా ఎక్కడ అంటే బీహార్ వాళ్ళు ఓవర్లోడ్ పెట్టడం వల్ల అవుతాయి. ఈ చాప్ కట్టర్లు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నాయి అంటే ఓవర్లోడ్ ఇవ్వద్దు. మనకి 100% ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు ఒక 80% ఇవ్వాలి దానికి. అంటే ఇంత తీసుకున్నప్పుడు కొంచెం తగ్గించి పెట్టుకుంటే మిషన్ అనేది కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది మనకి. సో చాలా మంది ఏంటంటే ఇంత తీసుకున్న దగ్గర ఆ బీహార్ వాడికి తొందరగా పని అయిపోవాలని చెప్పి ఇంత పెట్టినప్పుడు ఓవర్లోడ్ అయిపోయి ఏదైనా ఒక డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది తప్ప. నార్మల్ ఇది కమర్షియల్ డైరీ ఫామ్ లో ఎన్ని ఆవుల బర్ల వరకు యూజ్ చేస్తారు? ఇది వచ్చేసి మనకి 50 పశువుల పైన ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఇది వచ్చేసి 5 HP 4 బ్లేడ్ అనేది మనకు 1000 గొర్రెలు మేకలు ఉన్నా కానీ 500 కానీ 300 కానీ, తర్వాత పశువులు అయితే ఒక 30 నుంచి 40 పశువులు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు. ఆ పైన ఉన్న వాళ్ళకి ఇది. దీనిపైన కూడా ఇంకా మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. కమర్షియల్ డైరీ ఫార్మ్స్ కానీ, లేదు అంటే కొట్టి అమ్మడానికి కొంతమంది ఈ రీసెల్లర్స్ ఉంటారు మన ట్రేడర్స్, చొప్ప తీసుకొని పొలాల్లో కట్ చేసుకొని వేసుకోవడానికి ఉంటుంది. అవి కూడా ఇవ్వడం జరిగింది మనకి. తర్వాత 10 HP ట్రాక్టర్ ఉంది, 20 HP ఉంది, 35 HP ట్రాక్టర్ మోడల్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అది 1,75,000 ఉంది, చాలా హెవీ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు. మనకి వెనకాల ఉన్నాయి, మీరు చూపించచ్చు ఇక్కడ. ఈ మోడల్ వచ్చేసి మనకి 25 HP తో రన్ అవుతుంది. దీని పక్కన ఉంది అది వచ్చేసి 35 HP, అంటే 20 HP మోటార్ తో రన్ అవుతుంది. తర్వాత 40 HP అబౌ ట్రాక్టర్ తో రన్ అవుతుంది. అది వచ్చేసేమో ఓన్లీ ట్రాక్టర్ మౌంటెడ్, మనకి 35 HP మోడల్ అంటాము. 40 HP కానీ 4-wheel drive ట్రాక్టర్ కానీ అది గంటకి 8 టన్నుల అవుట్పుట్ తోటి పనిచేస్తుంది. మనకి మినిమం 6 మంది ఉండాలి పెట్టడానికి. సో అట్లా మన దగ్గర ఇన్ని రకాల చాప్ కట్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. కస్టమర్ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి ఫస్ట్ ఫోన్ చేసి ఏమంటారంటే సింపుల్గా, అన్న మీ దగ్గర ఏమేమి చాప్ కట్టలు ఉన్నాయి అవన్నీ మాకు పెట్టేసి అన్న చూస్తామని అంటారు. మీరు చూసినట్టే ఇన్ని వీడియోస్ ఉంటాయి దగ్గర ఒక 20 వీడియోస్ పంపించాల్సి వస్తుంది. సో ఈ మామూలు మిషన్ ఫోటో పంపించాలా, రన్నింగ్ వీడియో పంపించాలి. ఇవన్నీ కాకుండా మీ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి సార్, మా దగ్గర ఒక 10 పశువులు ఉన్నాయి, ఏ చాప్ కట్టర్ తీసుకుంటే బెటరు అని మమ్మల్ని అడిగితే మేము సజెస్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఎందుకంటే కాల్స్ కూడా చాలా హెవీగా వస్తున్నాయి కాబట్టి రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అందరికి మళ్ళొకసారి. కాకపోతే మేము ఎప్పుడైనా మీ కాల్ రెస్పాండ్ అవ్వని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పింగ్ చేయండి.
మీకు వాట్సాప్లో మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. ఒకవేళ మిస్ కాల్ ఉంటే ఖచ్చితంగా చూసుకొని ఈవినింగ్ అనే కాల్ చేస్తాం మేము. సో దానికి ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు కూడా అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇట్లా ఇన్ని రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి. మన కస్టమర్ అనేది ఏ చాప్ కట్టర్ తీసుకుంటే బెటర్ అనేది మాకు ఫోన్ చేసి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మోడల్ తీసుకోండి సార్, ఇది బాగుంటుంది, దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, దాని కంప్లీట్ వీడియో పంపించి చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఆంధ్రాకి కావాలనుకుంటే మన దగ్గర నవత, క్రాంతి, ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లో అవైలబుల్ ఉన్నాయి. విఆర్ఎల్ కూడా ఉంది. అదర్ స్టేట్స్కి మహారాష్ట్ర, కర్ణాటక పంపించాలన్నా, లేదు మనకి లోకల్లో ఉంటే నియర్ బై ఒక 100 కిలోమీటర్స్ ఉంటే మనం ఆటో ఇచ్చి పంపిస్తాం. ఆటో కిరాయి పెట్టుకోవాలి, కస్టమరే పెట్టుకోవాలి. దీంతో పాటు మనకి 2 లీటర్ల కిరాయిలు తీసుకోవాల్సి వస్తుంది కస్టమరు. ప్రతి కస్టమర్ ఇంకో కస్టమర్లకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ 65,000 ఉంది చాప్ కట్టరు. 65,000 చాప్ కట్టర్ తీసుకుంటారు తప్ప 1,000 రూపాయలు సంబంధించిన స్పేర్స్ తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీజ్ గన్ను కానీ, తర్వాత ఆయిల్ వేసుకోవడానికి ఆయిల్ కుప్పి కానీ, బ్లేడ్లు గ్రైండింగ్ చేసుకోవడానికి గ్రైండర్ కానీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా కస్టమర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. మనకి ఇవన్నీ రెడీగా హ్యాండ్లో ఉంటే మనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా కస్టమర్ స్వతహాగా చేసుకునే విధంగా ఉంటుంది మనకి. ఇంకోటి రిపేర్ కూడా వచ్చేసి మనకు అన్ని సెల్ఫ్ రిపేర్ నట్ బోల్ట్ సిస్టమ్ ఇచ్చామండి మనము. సో కస్టమర్కి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో కాల్లో. అన్న ఇగో ఇది ప్రాబ్లం ఉందని నాకు ఫోన్ చేసి ఫోటో పెడితే ఇది చేసుకోండి అన్న, బ్లేడ్కి సెట్టింగ్ చేసుకోండి, గ్రైండింగ్ చేసుకోండి చెప్పడం జరుగుతుంది. ఇన్ కేసు ఆయనతో అవ్వకపోతే అప్పుడు టెక్నీషియన్ అనేది బయట నుంచి వెళ్తాడు. పెయిడ్ సర్వీస్ ఉంటుంది. నేను సర్వీస్కి పే చేసుకోవాలా, స్పేర్ పార్ట్స్కి అమౌంట్ పెట్టుకుంటే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తారు. చాలా మంది రైతులు ఏంటంటే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, క్వాలిటీ చాప్ కట్స్ ఉన్నాయి అంటున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ రిపేర్ చాప్ కట్టర్స్ ఉంటాయి కదా, వన్ టైం పోయినా సెకండ్ టైం పోయినా 1-2 సార్లు పోయిన తర్వాత ఈ రిపేర్లు వచ్చి చాలా ఇబ్బంది పడతారు కదా. కొత్త తీసుకోవాలంటే మీరేం ప్రిఫరెన్స్ ఇస్తారు, పాతదానికి మీరేం రెస్పాన్స్ ఇస్తారు? ఒకవేళ సో నేను జనరల్గా పెద్ద కమర్షియల్ డైరీ ఫామ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను కూడా అబ్జర్వ్ చేశాను. సో అలా మైండ్ సెట్లో ఏముంటుంది అంటే, ఒకసారి చాప్ కట్టర్ తీసుకుంటే లైఫ్ టైం ఉంటుందిలే అనే ఉద్దేశంతో ఉంటుంది మనకి. కస్టమర్ తీసుకొచ్చాడు ఈరోజు పొద్దున. సో మనకి ఈ ఇట్లా బేరింగ్లు ఉంటాయి, బేరింగ్ అబ్బులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ బేరింగ్ అబ్బు ఇరిగిపోతే మళ్ళీ ఆ కంపెనీ వాడు తప్ప వేరే దగ్గర ఎక్కడ దొరకవు మళ్ళీ. సో మనం ఇచ్చేది ఏంటంటే పెడెస్టల్ బేరింగ్స్ ఇచ్చాం మనం. మీ దగ్గరలో ఉన్న ఎక్కడ పోయినా కూడా ట్రాక్టర్కి సంబంధించిన హార్డ్వేర్ షాప్ ఉంటే ట్రాక్టర్ ఆటోమొబైల్ షాప్లో ఎక్కడ పోయినా దొరికిపోతుంది. P208 కానీ, P207 కానీ, 6 కానీ అంటే ఎక్కడైనా దొరికిపోతుంది. ఈ హబ్ దొరకాలంటే నువ్వు ఎక్కడ తిరిగినా దొరకదు. ఈవెన్ మా దగ్గర కూడా రెడీ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ కావాలనుకుంటే చేపియాల్సి వస్తుంది. సో తీసుకునే ముందు ఆ పార్ట్ అనేది ఎట్లుంది, మళ్ళీ ఆయన సర్వీస్ చేయగలుగుతాడా, ఆ పార్ట్ దొరకగలుగుతాయి, ఆయన దగ్గర లేకపోయినా బయట ఎక్కడైనా దొరుకుతాయా అనే ఉద్దేశంతో తీసుకుంటే ఉత్తమం. ఇప్పుడు మేము ఇచ్చే చాప్ కట్టర్కి ఏ స్పేర్ పార్ట్స్ అనేది ఎక్కడైనా దొరికిపోతాయి బయట. మీకు ఇంత దూరం రావాల్సిన పని లేదు. మేము పంపించేస్తాం మనం. సో ఆ విధంగా మనకి ఇట్లా పాత మిషన్లు వచ్చినా కూడా మనం ఏ మిషన్ కూడా లేదనకుండా ఈ బ్లోయర్లు చేంజ్ చేయాలన్నా, ఇవన్నీ చేంజ్ చేయాలన్నా మొత్తం A to Z చేంజ్ చేసి మనం ఇస్తాం కస్టమర్స్కి. సో ఈ పర్టికులర్ కస్టమర్స్కి ఏమైందంటే ఇవి 2 బేరింగ్లు పోయినాయి గేర్ బాక్స్ లో ఇటు అటు. అట్లే రన్ చేస్తా ఉండు లోపల గేర్ ఇరిగిపోయింది. ఆ గేర్ ఇరిగిపోయినందుకు మిషన్ అయిపోయింది కాబట్టి తీసుకొచ్చిండు. స్టార్టింగ్ రోజు బేరింగ్ పోయినప్పుడు వేసుకుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కదా. సో అట్లా మనకి గేర్ బాక్స్ ఇప్పి మనం 2 బేరింగ్ వేయడం జరిగింది, లోపల ఒక గేర్ వేయడం జరిగింది. సో ఈ బ్లేడ్లు కూడా అయిన బ్లేడ్ సెట్టింగ్ మనకి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాడు. సో బ్లేడ్ సెట్టింగ్ అనేది 1 mm 2 mm కంటే ఎక్కువ ఉండదు ఎప్పుడైనా. ఆ బ్లేడ్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలో మనకి ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూసుకోండి, లేదు మాకు ఫోన్ చేసినా వీడియో కాల్లో చూపిస్తాం మనం. సో బ్లేడ్ గ్యాప్ అనేది మౌత్ పీస్కి బ్లేడ్కి మధ్యన 1 mm నుంచి 2 mm మధ్యలో అంతే ఉండాలి. అందుకంటే ఎక్కువ ఉంటే కుట్టి అనేది పెద్దగా వస్తుంది, కరెక్ట్గా రాదు. సో చూసుకోవచ్చు అన్నగారు మెయిన్గా ఏం చెప్తున్నారంటే, ఒక చాప్ కట్టర్ని చూస్ చేసుకునేటప్పుడు క్వాలిటీ ఏ విధంగా ఉంది, సర్వీస్ ఏ విధంగా అందిస్తారు, స్పేర్ పార్ట్లు మనకు అందుబాటులో ఉంటాయా లేదా ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవాలని చెప్తున్నారు. అవసరమైతే ఒకసారి స్టోర్కి వచ్చి చూసి క్వాలిటీలు కానీ, మోడల్స్ కానీ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని చెప్తున్నారు. సో తొందరపాటు ఏది పడితే ఆ చాప్ కట్టర్ తీసుకోకుండా ఎవరైతే బాగా సర్వీస్ ఇస్తారు, క్వాలిటీ అందిస్తారు, అలాగే మోడల్స్ ఏది బాగున్నాయి, సో మనకి ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారంటే ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలని చెప్తున్నారు. చాప్ కట్టర్ విషయానికి వస్తే చాలా మంది ఫార్మర్ దగ్గర మంచి రివ్యూ ఉంది. మన రివ్యూస్ కూడా చూసుకోవచ్చు మీరు. చాలా మందికి మన కస్టమర్ దేవులందరూ నేను మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా మంది ఇప్పటి 2000 చాప్ కట్టర్ల వరకు నియర్లీ 2000 వరకు ఇచ్చాం మనము. ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. మనకు దీంతో పాటు ఓన్లీ చాప్ కట్టర్లు ఒకటే కాకుండా కస్టమర్స్కి రబ్బర్ మ్యాట్లు కానీ, తర్వాత మిల్కింగ్ మిషన్స్ కానీ, పారలు కానీ, పేడ గంపలు కానీ, మన పేడ ఎత్తుకోవడానికి, మనకు పాలు పిండడానికి బకెట్స్, మిల్క్ క్యారీ చేయడానికి మిల్క్ క్యాన్స్, ఫీడింగ్ బాటిల్స్, ఇట్లా ఒక డైరీ ఫామ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మనకి. సో కస్టమర్కి కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తే ప్రాపర్గా గైడ్ చేసి ఏమేమి తీసుకోవాలనేది క్లియర్గా వాళ్ళకి ఒక డెమో ఇచ్చి ఎన్ని పశువులు పెడితే ఎంత లాభం ఉందనేది కూడా నాకున్న అనుభవం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా వాళ్ళకి సార్ ఇట్లా పోండి, ఈ విధంగా పోతే మీకు బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లా మన దగ్గర చాలామంది వచ్చిన వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు మనకి. సో కొంచెం అట్లా ఏమైనా ఫ్రీగా రావాలనుకో కొంచెం ఈవినింగ్ టైంలో వస్తే నేను చాలా టైం స్పెండ్ చేయగలుగుతా. ఆఫ్టర్నూన్ టైం అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వీడియో తీస్తున్నందుకు ఇంతమంది కస్టమర్స్ అనేది వెయిటింగ్లో ఉన్నారు మనకు. సో ఈ విధంగా మన కస్టమర్స్ అనేది ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ₹1 ఎక్కువైనా సరే ఎక్కడైతే నాణ్యమైన చాప్ కట్టర్లు దొరుకుతాయో అక్కడే తీసుకోగలను. మన దగ్గరే తీసుకోవాలని ఏం చెప్పట్లేదు. సో
ఇది ఇంకోటి మనం చాప్ కట్టర్ ఇచ్చినాము కదా ఇప్పుడు కంప్లీట్గా లైఫ్ టైం ఉంటుంది అని మాత్రం ఇక్కడ గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ మీరు వాడే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా గ్రీజింగ్ ప్రాపర్గా చేసుకోండి, బ్లేడ్లు కరెక్ట్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత సొప్పు అనేది 100% దగ్గర 80% ఇన్పుట్ ఇస్తే నీకు ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. ఇప్పుడు ఇంత తినాల్సింది ఇంత తిన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. ఇది కస్టమర్స్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది, కొత్తగా తీసుకున్న వాళ్ళకి తెలియదు. సో ఎవరెక్కడైతే బీహార్ లేబర్ ఉంటారో వాళ్ళకి కొంచెం మనం చెప్పి మన అదుపులో పెట్టుకుని వర్క్ చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. థ్యాంక్ యూ. రైట్ సురేష్ సార్, థ్యాంక్ యూ.